నమస్కారం. నగరాల పేర్లు కేవలం భౌగోళిక గుర్తింపులు మాత్రమే కాదు, వాటి వెనక సుదీర్ఘమైన చరిత్ర, సంస్కృతి దాగి ఉంటాయి కదా. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే, మన భారతీయ నగరాలు గతంలో ఎలా పిలువబడేవి, ఇప్పుడు వాటి పేర్లు ఏమిటి అనే విషయాలు. ఎటువంటి గందరగోళం లేకుండా అత్యంత నిష్పాక్షికంగా, కేవలం ఆధారాలతో ఈ చారిత్రక మార్పులను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వచ్చేద్దాం. మనం మాట్లాడుకోబోయే ప్రతి ఆసక్తికరమైన డేటా పాయింట్, ప్రతి పేరు కేవలం ఇక్కడ ఉన్న ఈ ఒక్క సమగ్రమైన చిత్రం నుండే తీసుకున్నాం. ఒకవైపు చారిత్రక కట్టడాలు, మరోవైపు ఆధునిక నగరాల ఆకాశహర్మ్యాలు, మధ్యలో మన భారతదేశ పటం. చూశారుగా, ఈ నేపథ్యంతో 23 నగరాల పేర్ల జాబితా ఇందులో ఎంత స్పష్టంగా పొందుపరచబడిందో ఇక్కడ గమనించవచ్చు. ఈ మొత్తం సమాచారాన్ని మనం చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి 5 భాగాలుగా చూద్దాం. అవేంటంటే, నగరాలు, నిన్న మరియు నేడు, మహానగరాలు మరియు ప్రధాన రాజధానులు, చారిత్రక మరియు సాంస్కృతిక కేంద్రాలు, ప్రాంతీయ కేంద్రాలు, మరియు చివరగా ఒక ఆసక్తికరమైన అంతిమ ప్రశ్న. మొదటి భాగం: నగరాలు, నిన్న మరియు నేడు. ఇక్కడ గమనిస్తే సమాచారమంతా చాలా స్పష్టంగా 2 నిలువు వరుసలలో, అంటే 2 కాలమ్స్లో ఉంది. మొదటిది పాత పేర్లు, అంటే వాటి చారిత్రక నామాలన్నమాట. రెండవది ప్రస్తుత పేర్లు, అంటే నేడు మనం వాడుకలో ఉపయోగిస్తున్న పేర్లు. ఒక ప్రదేశం యొక్క గుర్తింపు కాలానుగుణంగా ఎలా మారిందో తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ మనకు ఒక అద్దంలాగా పనిచేస్తుంది. ఇక రెండో భాగం: మహానగరాలు మరియు ప్రధాన రాజధానులు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం గమనించాలి. జాబితాలో మొదటి స్థానంలో ఏముందో తెలుసా? మన దేశ రాజధాని. ప్రాచీన కాలంలో ఇంద్రప్రస్థ అని పిలిచే ఆ ప్రాంతం, దానికి సరిగ్గా ఎదురుగా ఉన్న ప్రస్తుత నామం ఢిల్లీగా ఎలా మారిందో ఈ మొదటి సంఖ్య సూచిస్తోంది. నిజంగా ఎంత పెద్ద మార్పు కదా. అలాగే 3వ స్థానంలో ఉన్న మరో మహానగరాన్ని చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ హబ్గా, విభిన్న సంస్కృతులకు కేంద్రంగా ఉన్న నేటి హైదరాబాద్ ఒకప్పుడు భాగ్యనగరంగా పిలువబడేదని ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడింది. వివిధ రాష్ట్రాల ప్రధాన రాజధానుల విషయానికి వస్తే 6వ స్థానంలో ఉన్న భోజ్పాల్ అనే పాత పేరు ఇప్పుడు భోపాల్గా నమోదు చేయబడింది. అలాగే 8వ స్థానంలో చారిత్రక నామం కర్ణావతి, ప్రస్తుత గుజరాత్ మహానగరం అహ్మదాబాద్గా చూపబడింది. ఇంకో విశేషమేంటంటే, 14వ స్థానంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన పాటలీపుత్ర నేటి బీహార్ రాజధాని పాట్నాగా రూపాంతరం చెందిన తీరును మనమిక్కడ నేరుగా పట్టికలో చూడొచ్చు. 3వ భాగం: చారిత్రక మరియు సాంస్కృతిక కేంద్రాలు. ఈ జాబితా ఆయా ప్రాంతాల సుదీర్ఘ చరిత్రకు ఎలా అద్దం పడుతోందో చూద్దాం. ఉదాహరణకు 4వ జత చూడండి, ప్రయాగ్ నుండి అలహాబాద్కు, అలాగే సంభాజీనగర్ నుండి ఔరంగాబాద్, లక్ష్మణపురి నుండి లఖ్నో మరియు అవధ్ నుండి ఫైజాబాద్ వరకు పేర్లు ఎలా మారాయో స్పష్టమవుతోంది. ఒక్కో పేరు వెనుక ఒక్కో కాలఘట్టపు చరిత్ర దాగి ఉందన్నమాట. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు మనం పోల్చి చూస్తే, 10వ వరుసలో హరిగర్ అనే పాత పేరు ఇప్పుడు ఆలిగర్గా మారింది. లక్ష్మీనగరేమో ముజఫర్ నగర్గా, ఆర్యగర్ ఇప్పుడు అజాంగర్గా, అలాగే అజయమేరు ఇప్పుడు రాజస్థాన్లోని ప్రసిద్ధ అజ్మేర్ నగరంగా మారిన తీరు నిజంగానే ఆశ్చర్యపరుస్తుంది. ఎటువంటి అదనపు వ్యాఖ్యానాలు లేకుండా చూస్తే ఈ పరిణామక్రమం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 4వ భాగం: భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కేంద్రాలు. ఈ పేర్ల మార్పు కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు, భౌగోళికంగా దేశమంతటా వ్యాపించింది. 15వ స్థానంలో ఉన్న నందిగ్రామ్ ఇప్పుడు నాందేడ్గా, అవంతికాపట్నం ఉజ్జయినిగా, ఇందూర్ ఇండోర్గా మారాయి. పశ్చిమాన గుజరాత్లో చూస్తే సుదామపురి నేటి పోర్బందర్గా, ఉత్తరాన కన్పూర్ నేటి పారిశ్రామిక కేంద్రం కాన్పూర్గా పట్టికలో నమోదయ్యాయి. ఈ 23 నగరాల జాబితాను ముగించే ఆ చివరి 5 ప్రాంతాలను కూడా చూద్దాం. ఉక్కు నగరంగా పేరొందిన జంషద్పూర్, పాత పేరు కాళీమాటి. ఇక ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ఓడరేవు నగరం విశాఖపట్నం, ఒకప్పుడు విశాఖ త్రిపాషంగా ఉండేది. రోహిత్ తాస్పూర్ నేటి రోహ్తక్గా, అలాగే స్వర్ణప్రస్థ, పర్ణప్రస్థ నగరాలు నేటి సోనీపట్, పానీపట్లుగా ఇక్కడ స్పష్టంగా వర్గీకరించబడ్డాయి. ఇక చివరిగా 5వ భాగం: ఆ అంతిమ ప్రశ్న. ఇంత చూశాక
ఈ చిత్రం చివర్లో రూపకర్త అడిగిన ఒక అత్యంత కీలకమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే, భవిష్యత్తులో మళ్లీ పాత పేర్లే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఈ ఒక్క ప్రశ్న ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తోంది కదా. ఒక ప్రదేశం యొక్క పేరు దాని చారిత్రక గతాన్ని ప్రతిబింబించాలా, లేక దాని ప్రస్తుత ఆధునిక గుర్తింపుతోనే కొనసాగాలా? దీనిపై మీ అభిప్రాయమేంటి? ఖచ్చితంగా ఆలోచించాల్సిన